హాయ్ గైస్ అందరికీ. ఏంటి అంటే ఈరోజు మంచి టాపిక్ అయితే చెప్పాను. లాస్ట్లో ఒక సర్ప్రైజింగ్ అయితే ఇచ్చాను అనమాట. సో లాస్ట్లో ఒక సర్ప్రైజ్ అయితే ఇచ్చా. సో ప్రతి ఒక్కరు కూడా జస్ట్ కేవలం నా గురించి స్టార్టింగ్ నుంచి ఒక 5 minutes చూడండి. వీడియో అయితే ఇంట్రెస్ట్ లేకపోతే అప్పుడు స్కిప్ చేసేయండి, ఓకేనా? సో ప్రతి ఒక్కరు చూసినాక నాకు ఒక హెల్ప్ అన్న, జస్ట్ ఆ వీడియో మొత్తం చూసినాకే లైక్ కొట్టండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే వీడియో మొత్తం చూడండి, ఎట్టి స్థితిలో స్కిప్ అయితే చేయొద్దు. ఎందుకంటే చాలా నాకు సంబంధించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నెక్స్ట్ ఏంటంటే మానిటైజేషన్ గురించి జస్ట్ మీకు అర్థం అవుద్ది. జస్ట్ ఈ ఫుల్ వీడియో అయితే చూడండి, ప్రతి ఒక్కరికి అర్థం అవుద్ది, ఓకేనా? సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. టైం అయితే వేస్ట్ చేయదలుచుకోలేదు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జస్ట్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అస్సలు స్కిప్ చేయకుండా అయితే చూడండి, చాలు, ఓకేనా? థ్యాంక్ యూ. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. హాయ్ అన్న, విన్నారు కదా ఆల్రెడీ. సో ఈరోజు టాపిక్ వచ్చి జంగ్లీలు ఎందుకు పెంచకూడదు. ఈరోజు బెస్ట్ అనమాట, బెస్ట్ అంటే బెస్ట్ వీడియో ఇది. సో ప్రతి ఒక్కరు స్టార్టింగ్లోనే చెప్తున్నా, ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి. అంతమించి నాకేం అవసరంలే, మీ నుంచి నాకు ఒక చిన్న హెల్ప్ అదే. సో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతున్నా. ఇంతకు మించి నేను సోదైతే చెప్పాలనుకోలే. సో ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే జంగ్లీలు అయితే ఆఫ్ చేసిండు అన్న. ఎందుకంటే ఈరోజు నేను చూసానన్న, నరకం చూసాను. అనుకోకుండా నేను ఒక 6కి అంటే అనుకోకుండా, ఇప్పుడు ప్రజెంట్ అయితే ఈరోజు డేట్ అయితే ఒక 21 అనమాట. ఈరోజు నేను వీడియో ఎప్పుడు అప్లోడ్ చేస్తా లేదు తెలీదు. అంటే రేపు మార్నింగ్ అప్లోడ్ చేసేయచ్చు, లేదంటే బై ఛాన్స్ లేట్ అవ్వచ్చు కూడా. సో అందుకని ముందుగా చెప్పేస్తాను. సో నేను వాలీబాల్ అయితే ఆడడానికి, మా ఫ్రెండ్స్ అయితే వాలీబాల్ ఆడుతున్నారు. నేను చిన్నప్పుడు వాలీబాల్ ఆడేవాడిని అనమాట. అంటే ఒక ఇంటర్ వరకు వాలీబాల్ ఆడేవాడిని, చాలా ఇష్టం అనమాట నాకు. సో చాలా రోజుల తర్వాత అనుకోకుండా నేను టెంపుల్కి వెళ్ళి అలా అన్ని తిరుక్కొని వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. అలాగో వాలీబాల్ ఆడుతున్నారని చెప్పేసి అక్కడ ఉండిపోయాను. సో అక్కడ ఫీడ్ వేయడానికి అయితే చాలా లేట్ అయిపోయింది ఈరోజు. అందుకని చెప్పేసి నేను ఫ్లై చేపిద్దాము, బర్డ్స్కి ఫ్లై చేపిద్దాం, కొంచెం ఆవేశపడిపోతున్నాయని చెప్పాను అందరికీ. బట్ మన సబ్స్క్రైబర్స్ తెలుసు, మన బర్డ్స్ అయితే కొంచెం హై టైమింగ్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇవ్వట్లేదు అనమాట. సో కొంచెం ఆవేశపడిపోతున్నాయి బర్డ్స్ అయితే. సో అందుకని చెప్పేసి నేను ట్రైనింగ్ అయితే ఇద్దామని చెప్పేసి నేను బర్డ్స్ అయితే 6:15 ఆ టైంకి అయితే నేను రిలీజ్ చేయడం జరిగింది. నేను రిలీజ్ చేసిన ఒక 20 minutes to 25 minutes అయితే చీకటి పడిపోవడం కరెక్ట్గా స్టార్ట్ అయిందనమాట. ఇంతట్లోగా బర్డ్స్ అయితే నేను విపరీతంగా ఫ్లై అయితే చేపిస్తున్నాను, బాగానే ఫ్లై అవుతున్నాయి అనుకున్న టైంలో 2 పిల్లులు అనమాట, ఒక బేబీ పిల్ల ఒకటి పెద్ద పిల్లి ఒకటి వచ్చాయి అనమాట. వస్తే అనుకోకుండా కరెక్ట్గా జంగ్లీ చూసింది ఆ రెండింటిని, వచ్చి డౌన్ అయిపోయి ఒక 15 to 20 minutes బాగానే ఫ్లై అయ్యి డౌన్ అయిపోయి బర్డ్స్ అయితే. డౌన్ అయిపోయిన తర్వాత జంగ్లీ అయితే చూసింది బర్డ్స్ని, పిల్లిని, నరకం చూపించేసింది గైస్. ఏంటంటే అదొక్కటి ఫ్లై అయింది స్టార్టింగ్, దాన్ని చూసి మిగిలివన్నీ రిమైనింగ్ అన్నీ కూడా వర్స్ట్గా బిహేవ్ చేశాయి అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, జంగ్లీలు ఎందుకు పెంచకూడదు అంటే మన ఇంట్లో పెంచే బర్డ్స్ కూడా పర్రమ్మ చెత్తగా కంగాలుగా అయిపోతాయి అనమాట. నేను ఎంత నరకం చూస్తున్నా అంటే, నేను ఫీడ్ వేస్తాను కదా, నేను విజిల్ కొడితే వెంటనే బయటికి వెళ్ళిపోతాయి, మళ్ళీ విజిల్ కొడితే లోనకి వెళ్ళిపోతాయి ఫీడ్ కోసం అని చెప్పేసి. అలాంటి బర్డ్స్ కాస్త కనీసం నా మాట అయితే కనీసం వినడం మానేసాయి. చెప్తే నమ్మరు ప్రతి ఒక్కరు కూడా, కనీసం నా మాట వినడం మానేసాయి గైస్. సో అందుకే అంటున్నానన్న, ప్రతి ఒక్కరికి జంగ్లీలు అయితే పెంచకండి. అదొక్కటి వెళ్ళింది. ఇప్పుడు ఒక ఏది కాదన్నా ఒక 10 birds వరకు అయితే రూమ్లోకి ఇప్పటికీ వెళ్ళాయి. ఇంకా ఆల్మోస్ట్ 5 to 6 birds ఇంక రావాల్సి ఉంది. అక్కడ వేప చెట్ల మీద వాలిపోయి, బొప్పాయి చెట్టు మీద వాలాయి బర్డ్స్ అయితే. చెప్తే నమ్మరు, నా లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను అనమాట ఇలాంటి ఇంత వర్స్ట్ కండిషన్. ప్రజెంట్ ఇప్పుడు టైం కూడా చెప్తా చూడండి, టైం అయితే 8 అయింది. నేను ఆల్మోస్ట్ 6:45 నుంచి ట్రై చేస్తున్నా బర్డ్స్ దించడానికి. జస్ట్ ఒక 10 to 15 minutes క్రితం దిగాయి బర్డ్స్ అయితే. సో అన్నింటికి ఫీడ్ వేసి వాటర్ పెట్టుకొని అన్నీ చేసుకొని ఇప్పుడైతే బర్డ్స్ అయితే క్లోజ్ చేసా ప్రజెంట్ అయితే. సో ప్రతి ఒక్కరికి నేను అందుకే చెప్తున్నా, జంగ్లీలు అయితే పెంచకూడదు. నేను ఇంకా వేరే విధంగా ఎందుకు పెంచుతున్నానంటే, నేను అట్లీస్ట్ నిన్నటి వరకు నేనైతే ఫిక్స్ అయ్యాను అనమాట, అట్లీస్ట్ జంగ్లీ పెంచి దానికి మన రేసింగ్ హోమర్ అయితే పేరింగ్ చేద్దాం. దానికి అంటే స్టామినా అయితే, జంగ్లీకి అయితే స్టామినా అయితే చాలా బాగుంటుంది అనమాట. బర్డ్ చూడడానికి సన్నగా ఉన్నా సరే బాడీ మొత్తం కండే ఉంటుంది దానికి, అంటే మొత్తం కూడా కండే మొత్తం టోటల్గా, దానికి కొవ్వు అనేది ఉండదు అనమాట. సో అలా అని చెప్పేసి రేసింగ్ హోమర్కి పేరు చేద్దాం. ఆ 2 కంబైన్లో వచ్చే బేబీస్ అయితే టోటల్గా మంచి గట్టిగా ఉంటాయి బేబీస్, ఫ్లై చేయడానికి ఈజీ ఉంటుందని చెప్పేసి అనేసి నేను ప్లాన్ చేస్తే, అనుకోకుండా ఇందాలో అయితే జంగ్లీ వల్ల ఇలా అయ్యిందన్న అని అంటే, జంగ్లీ ఎందుకు వేరే ఆయనకి కాల్ చేశారు, క్లబ్ ఆయనకి, జంగ్లీ ఎందుకు పెంచుతున్నాం అన్నారు. అంటే ఇలా ఈ టాపిక్ అయితే చెప్పాను నేను.
అన్న జంగ్లీ అయితే కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది, మన రేసింగ్ హోమర్కి ఎబిలిటీ ఉంటుంది. అంటే రేసింగ్ హోమర్ ఎప్పుడు కూడా ఎందుకు పెంచుతారు దీనికి తేడా ఏంటన్న జంగ్లీకి అంటే, రేసింగ్ హోమర్కి ఎప్పుడు మైండ్ వెరీ షార్ప్ అనమాట. ఎక్కడ తిరిగినా ఏం చేసినా సరే నెక్స్ట్ రేసింగ్ హోమర్కి నార్మల్ దౌడీకి సాదాకి ఫ్లైయర్కి తేడా ఏంటంటే నెక్స్ట్ వీడియో చేస్తా అన్న. చాలామంది అడిగారు, ఇప్పుడు ఒక యావరేజ్గా ఒక 50 మెంబర్స్ అడుగుంటారు, బట్ నేనైతే చేయలేకపోయాను. బట్ ఏదో నాకు తెలిసినంత వరకు ఇప్పుడు ట్రై చేసి చెప్తా అనమాట. సో ప్రతి ఒక్కరు అది టాపిక్ పక్కన పెడితే, అలా రెండిట్ల కాంబినేషన్లో వచ్చే బేబీ మంచిగా ఫ్లై అవుద్దని చెప్పేసి నేనైతే బ్రీడింగ్ అయితే చేద్దాము ఎప్పటికైనా అని చెప్పేసి నేనైతే ప్రెజెంట్ ఆఫ్ చేయడం అయితే పెంచడం అయితే జరుగుతుంది అని చెప్పేసి నేనైతే చెప్తే, అన్నయ్య అన్నారు ఇలాంటి ప్రాజెక్టులన్నీ మేము చేస్తాం తమ్ముడు. ఆ బేబీస్ ఎలా ఉంటాయంటే, రేసింగ్ హోమర్కి దీనికి పుట్టేవంట బేబీస్ ఎలా ఉంటాయంటే, ఎక్కడైనా చెత్త ఎక్కడో దగ్గర కొంచెం ఫుడ్ కనబడితే అక్కడ దిగిపోతాయంట వెళ్ళి. రేసింగ్ హోమర్ తాలూకు బేబీస్ అది జంగ్లీకి దీనికి కాంబినేషన్లో వచ్చినవి. ఫుడ్ కనబడితే వెళ్ళి దిగిపోతాయంట. ఏంటి అవి ఇంటికి రావాలన్న ఇదైతే హోమింగ్ ఎబిలిటీ అయితే తగ్గిపోద్దంట బర్డ్స్కి. సో సారీ గైస్, హోమింగ్ ఎబిలిటీ అయితే తగ్గిపోద్దంట. సో అందుకని చెప్పేసి అవంటే ఎక్కడ పడితే అవి దిగిపోతాయంట, వాటర్ అయినా తాగుతాయంట, రావడం ఇంటికి వస్తాయంట. బట్ ఎలా వస్తాయి, టోటల్గా అన్నీ చెక్ చేసుకొని అంతా తినుకొని చక్కగా ఉండి కుదిరితే అప్పుడు వస్తాయంట. లేట్గా అంత లేట్గా వచ్చేది మనకి ఎందుకు గెస్. రేసింగ్ హోమర్కి దీనికి నేనేమనుకున్నాను, షార్ప్ స్పీడ్ కొడతాయి అంటే దీని తాలూకా పవర్ ఉంటుంది, జంగ్లీ తాలూకా పవర్ ఉంటుంది. దాంతోపాటు హోమింగ్ ఎబిలిటీ కూడా రేసింగ్ హోమర్కి సంబంధించి హోమింగ్ ఎబిలిటీ అంటే ఇంటికి వచ్చే తత్వం అనమాట. ఇంటికి స్పీడ్ రావాలి, స్పీడ్కి వెళ్ళిపోవాలి, ఆ క్యాపబిలిటీ ఆ కెపాసిటీ అనేది ఉంటుంది అని చెప్పేసి నేను ఆ కాన్సెప్ట్తో నేను ఈ రెండు అయితే బ్రీడింగ్ చేపిద్దామని నేను అనుకుంటే, తీరా అన్నయ్య చెప్పేసరికి అన్న తమ్ముడు ఇలా జరిగింది. ఇప్పుడు ఇంకా 6 to 7 బర్డ్స్ రావాలి ఇంకా ఇంటికి. ఇంకా ఏమవుతాయో తెలియదు. ఇప్పుడు పిల్లులు బై ఛాన్స్ సరౌండింగ్లో తిరిగి మేము పడుకుని పోయిన తర్వాత అనుకోకుండా రేకుల షెడ్ మీద బర్డ్స్ వాలి పిల్లులు ఏ టైంలోనే వస్తాయి, అది మీకు అందరికీ తెలిసిందే. నైట్ టైమే ఎక్కువ అటాకింగ్, ఎప్పుడు కూడా నైట్ టైం ఎక్కువ మన బర్డ్స్ విషయంలో ముఖ్యంగా. సో అటాకింగ్ ఎప్పుడు నైట్ టైం కాబట్టి. సో అన్న చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా చేస్తాను, కొంచెం ప్లీజ్ అన్న లైక్ అయితే చేసుకోండి. సో నేను ఇంకంతకు లైక్ అయితే చేసుకోండి, అంతకు మించి నేను ఏం అడగట్లేదు మీకు. సో అదనమాట. సో ఆయన ఏమన్నారంటే, ఇలా టైమింగ్ అయితే మీకు ఇవ్వదు తమ్ముడు, బై ఛాన్స్ అన్నీ తిరుక్కొని అన్నీ చేసుకొని అయితే మీ ఇంటికైతే వస్తాయి. బట్ ఏంటంటే అన్నీ తిరుక్కొని అది కాకుండా ఇంకా వర్స్ట్ ఏంటంటే 300 వరకు అవి సపోర్ట్ అయితే ఇస్తాయంట. మనకి 300 అంటే మనకి ఎక్కడ సరిపోద్ది గైస్, తెలిసిందే, అందరికీ తెలిసిందే. అది స్పీడు ప్లస్ మైండ్ మెచ్యూరిటీ, మైండ్ పవర్ రెండు కంబైన్ అయ్యి క్యాజువల్ బర్డ్ ఎంతో టాప్ క్లాస్ బర్డ్ కంటే ఫుల్ మెచ్యూరిటీతో టక్మని వచ్చేది మనకు వస్తుంది రిజల్ట్ అని మనం ఆలోచిస్తే, దానికి భిన్నంగా దానికి ఆపోజిట్లో ఇది టోటల్గా రివర్స్ అంట. అర్థమైందా మీకు? టోటల్గా రివర్స్ అంట. టైంకి రాదు, ఫుడ్ ఎక్కడైనా కనబడితే అక్కడ దిగిపోతుంది. సో ఇలాంటప్పుడు మనకు అనవసరం కదా. సో జంగ్లీలు పెంచకండి దయచేసి, జంగ్లీలు అయితే పెంచొద్దు. ఎంత వర్స్ట్, ఎంత చండాలంగా నా బర్డ్స్ కూడా తయారవుతాయని నేను అనుకోలే. ఇందాక సగం చెప్పి వదిలేసా. నేను ఒక విజిల్ కొడితే టక్కని రూమ్లోకి వెళ్ళిపోయే బర్డ్స్ కాస్త ఇప్పుడు నేను కనీసం ఫుడ్ కూడా పెట్టట్లే. చెప్తే నమ్మరు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు కనీసం మార్నింగ్ నుంచి కనీసం చుక్క మంచినీళ్ళు ఇవ్వట్లే, ఫుడ్ కూడా పెట్టట్లే. తీరా మొత్తం బర్డ్స్ అన్ని ఫ్లై చేయించుకొని గైస్ 1 minute. సో మా అమ్మాయి పిలుస్తున్నారు, అందుకని చెప్పి ఆఫ్ చేసా క్యాము. ఏంటంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాటర్ పెట్టిందే కాకుండా ఫుడ్ కూడా కనీసం పెట్టకపోయి కనీసం ఈవినింగ్ నేను విజిల్ కొట్టినంటే నా బర్డ్స్ అన్ని ఇలా మాట వెంట నేను మీ అందరికీ చెప్పి నా బర్డ్స్ వాళ్ళ కంట్రోల్ నేను లాస్ అయిపోయా. బ్యాడ్ వర్స్ట్ అనమాట అది. అసలు నేను ఎప్పుడు ఈ 7 or 8 or 9 or 10 ఈ 9 years టైం పీరియడ్లో నేను ఇంత వర్స్ట్గా నేను ఎప్పుడు బర్డ్స్ అయితే అంత వర్స్ట్గా ఎప్పుడు కండిషన్ అయితే ఉంచలేదన్నమాట. సో అది కాకుండా మంచి బర్డ్స్ పెంచుతున్నాం అని ఇప్పుడిప్పుడే నాకు ఏంటంటే వెరీ గుడ్ ఫీల్ వస్తున్న టైంలో ఇలా అవ్వడం అనేది బాగా వర్స్ట్ అనమాట. సో ప్రతి ఒక్కరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. కుదిరితే మీరు ఏదో క్యాజువల్గా ఉంచుదాము అనుకుంటే బై ఛాన్స్ మీద ఉండిపోతే ఉంచండి. కానీ రేసింగ్ హోమర్స్ కానీ ఇంకా ఇలా వేరే అదర్ కెపాసిటీ ఏదో మీరు రేసింగ్ హోమర్స్కి సంబంధించి కానీ ఇలా నాలాగా ఏమైనా ఎక్స్పెరిమెంట్లు చేద్దాం అనుకుంటే మాత్రం వేస్ట్ ఆఫ్ టైం. ఆ అన్నయ్య ఆల్రెడీ చేస్తారంట. ఆ అన్నయ్యతో పాటు వేరే అన్నయ్య కూడా చెప్పారు, ఇద్దరు చెప్పారు టోటల్గా ఇదే మాట చెప్పారు. నేను ఒక అన్నయ్య చెప్తే పోను ఓకేలే ఏమైపోయిందిలే అనుకొని ఏమో బై ఛాన్స్ క్లిక్ అవ్వచ్చేమో అనుకున్నాను. రెండో అన్నయ్య కూడా ఇదే మాట చెప్పిన తర్వాత నాకు క్లారిటీ అయితే వచ్చిందన్నమాట. సో నేను
ఫేస్ చేస్తున్నాను, అన్నీ అనుభవిస్తున్నాను కాబట్టి జస్ట్ ఏదో మీకు మన ఛానల్ నుంచి నా సైడ్ నుంచి సపోర్ట్ ప్రతి ఒక్కటి మీకు ఉండాలి కాబట్టి నేనైతే చెప్పడం, నా సైడ్ నుంచి నాకు తెలిసినంత వరకు నేనైతే చెప్పడం మీకు చెప్తున్నా. ఇంకా బ్రదర్ మీ ఇష్టం, ఇంకా రిమైనింగ్ ఏది ఆలోచిద్దామన్నా ఏది చేద్దామన్నా ఇంకా మీ ఇష్టం గైస్. సో అదన్నా ఈరోజు టాపిక్ అయితే. సో మనకి ఇప్పుడు ప్రజెంట్ నేను వీడియో చేస్తున్నప్పుడు అయితే 1760 మెంబర్స్, జస్ట్ 100 hours ఉంది, ఇంకా జస్ట్ 100 అంటే 100 గంటలు ఉంది. 100 గంటలు కంప్లీట్ అయిపోతే అన్న ఈ వీడియో మాత్రం ఐ మీన్ తర్వాత ఓకే నేను ముందుగా డైరెక్ట్గా అంటే ఇప్పటివరకు రికార్డ్ చేయలేదు, సో ముందుగా పెట్టేస్తానండి, ప్రతి ఒక్కరు చూస్తారు కదా. ఓకే సో అంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది 100 గంటలు కేవలం 100 గంటలు కంప్లీట్ అయిపోతే మన ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోద్ది. మానిటైజేషన్ అంటే ఇక్కడ నుంచి మనకి ఇన్కమ్ జనరేట్ అవుద్ది అనమాట. సో జనరేట్ వెంటనే అవ్వదు, టైం పడుద్ది. ఏంటంటే ఇప్పుడు మనకు కావాల్సిన టోటల్గా మనకు కావాల్సిన మన ఛానల్కి కావాల్సినటువంటి ఇక ఒక పిన్ వస్తుందంట. సో ఆ పిన్ ఒకటి ఇంటికి వస్తుంది, ఐ మీన్ పిన్ని కాదు పిన్ జనరేట్ అవ్వడానికి ఒక పిన్ అయితే గూగుల్ వాడు పంపిస్తాడంట మనకి. సో ఆ పిన్ అయితే వస్తుంది ఒకటి. నెక్స్ట్ వచ్చి ఇంకా దానికి సంబంధించి కొన్ని ఫర్దర్ స్టెప్స్ అయితే ఉన్నాయి. సో బ్యాంక్ యాడ్ చేసుకోవాలి, నెక్స్ట్ ఇంకా ఒక $100 అవ్వాలి, ఇదంతా ఏదేదో ఉందంట. సో నేను అది యూట్యూబ్లో నేర్చుకోవడమే. సో ఇదంతా అవుద్ది అనమాట. బట్ ఇదంతా కావాలంటే, ఇదంతా ముందు జరగాలి అంటే ముందు మీ సపోర్ట్ కావాలన్న ప్రతి ఒక్కరికి. సో చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇప్పటివరకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళు. బట్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే మాత్రం మంచి కంటెంట్స్ ఉంటాయి మన ఛానల్లో. నేను మంచి కాంటెంట్స్ చేస్తానని నేను ఫీల్ అవుతూ నేను చేసిన వీడియోస్ అయితే మంచి ఉన్నాయి. సో మీరందరూ చూసి నన్ను అయితే సపోర్ట్ చేస్తారు అని చెప్పేసి నేనైతే ఇంకా ఫీల్ అవుతున్నాను. ఇంకా సో చెప్పా కదా, ఒక ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వమని చెప్పా. బట్ ఒక 6 మెంబర్స్ 7 మెంబర్స్ ఫాలో అయితే అయ్యారు. ఆ 6 or 7 మెంబర్స్ ఎవరెవరైతే ఫాలో అయ్యారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ అన్న. మీ అందరికీ మీరు 67 మెంబర్స్ బిఫోర్ ఒక 150 మెంబర్స్ వరకు ఫాలో అయితే అవ్వడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా అన్న, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ అన్న ప్రతి ఒక్కరికి. సో మనకి కుదిరితే బై ఛాన్స్ ఎవరైనా మన ఛానల్ని షేర్ చేయగలిగితే, బై ఛాన్స్ నేను అడగకూడదు అనుకున్నా ఇక నుంచి, బట్ లాస్ట్ మానిటైజేషన్ టైం కదా అందుకని చెప్పేసి నేను అడుగుతున్నా. సో కుదిరితే బై ఛాన్స్ ఎవరికైనా మీ బర్డ్స్, మీ సర్కిల్లో మీ సరౌండింగ్స్లో బర్డ్స్ పెంచే వాళ్ళు ఎవరికైనా ఒకసారి నాకు ఛానల్ అయితే ఫార్వర్డ్ చేయండి, కొంచెం చూడమని చెప్పండి. మంచి కంటెంట్ ఉంటుంది కాబట్టి. సో ప్రతి ఒక్కరు నాకైతే హెల్ప్ఫుల్గా ఉంటారని నేనైతే కోరుకుంటున్నాను. సో అదన్నా, జంగ్లీలు అయితే కుదిరినంత వరకు పెంచకండి. ఏదో క్యాజువల్గా పెంచుదాము అనుకుంటే మాత్రం చాయిస్ మీదన్న. అవి బర్డ్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు. లక్కీలీ అసలు జంగ్లీలు అయితే లక్కీలీ అసలు ఉండవు. బట్ లక్కీలీ మన దగ్గర అయితే ఈ బర్డ్ అయితే ఉండిపోవడం జరిగింది. అది కాకుండా 2 రింగ్స్ వేసా. ఇంకా సారీ మెయిన్ మ్యాటర్ చెప్పడం మర్చిపోయాను ప్రతి ఒక్కరికి. ఏంటి అంటే అన్న, ఇప్పుడు మనం సేల్ పర్పస్లో ఒక కొన్ని పేరెంట్స్ అయితే ఉన్నాయి. సో పేరు అయితే కాస్ట్ అయితే ప్రైస్ అయితే ఎక్కువ పడుద్ది, ఒక 6 or 8,000 వరకు పడవచ్చు. సో బై ఛాన్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, అంటే లాంగ్ నుంచి కాకుండా ఒక 100 kilometers మీరు డైరెక్ట్గా హోమ్ ఇంటికి రాగలిగితే, మనదైతే విజయనగరం డిస్ట్రిక్ట్. సో ప్రతి ఒక్కరు తెలుసుకుంటారని చెప్తున్నా, చాలామంది తెలుసు. మనదైతే విజయనగరం డిస్ట్రిక్ట్, పోస్పాట్రేగ మండల్. సో మీరు ఎవరైనా రాగలిగితే బర్డ్స్ అయితే మంచి రేసింగ్ హోమర్స్ డైరెక్ట్ బేబీస్ తీసా, వాటి పేరెంట్స్ అయితే నేను సేల్ చేసేద్దాం అనుకుంటున్నా. సో వాటి పేరెంట్స్ అయితే సేల్ పర్పస్లో ఉన్నాయి. ఎవరైతే బర్డ్స్ మన దగ్గర మెయిన్ స్టార్టింగ్ ఇప్పుడు సేలింగ్కి పెట్టినా కాబట్టి, ఎవరైతే మన దగ్గర బర్డ్స్ అయితే కొనుక్కుందామని ఎవరైతే రెడీ అవుతారో వాళ్ళకైతే నేను నా జంగ్లీని అయితే ఫ్రీగా అయితే ఇస్తున్నా. ఓకేనా ప్రతి ఒక్కరికి. సో జాగ్రత్త వింటున్నారు కదా, ఆ జంగ్లీని అయితే ఫ్రీగా ఇచ్చేస్తా. నేనైతే చాలా ట్రై చేశా, బట్ ఏంటంటే నా బర్డ్స్ మొత్తం నా మాట వినకుండా అయిపోయాయి కాబట్టి ఇంకా నాకు జంగ్లీ అయితే వద్దు. సో రేసింగ్ పర్పస్లో నేను ఉంటున్నా కాబట్టి ప్రజెంట్ నాకైతే సెట్ అవుతుంది, నాకైతే క్లియర్గా అర్థమైంది. సో ప్రతి ఒక్కరు మీకు ఎవరికైనా బై ఛాన్స్ కావాలి అనుకుంటే, మన దగ్గర బర్డ్స్ కొనుక్కోవడానికి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే, బర్డ్స్ తీసుకోవడానికి ట్రై చేసినట్లయితే, సో వాళ్ళకైతే ఎవరైతే ముందుగా వస్తారో వాళ్ళకైతే జంగ్లీ అయితే ఫ్రీగా ఇచ్చేయడం జరుగుద్ది. సో ఓకేనా. నెక్స్ట్ ఆ బర్డ్కి అయితే 2 రింగులు కూడా వేసాను. పర్సనల్ సీల్ ఒకటి వేసినట్లున్నా. నెక్స్ట్ వచ్చి ఒక ప్లాస్టిక్ సీల్ ఒకటి వేసా. బర్డ్ అయితే మ్యాక్సిమం ఇంటి దగ్గర ఉండిపోద్ది అన్న, మీ ఇంటి దగ్గర అయితే పక్కా ఉండిపోద్ది. నిన్న కూడా నేను ఆల్రెడీ ట్రై చేశాను, మొత్తం అన్ని బర్డ్స్ క్లోజ్ చేసి కేవలం అది ఒక్కటే వదిలేసి తిప్పలు పెట్టేసా. చూడండి అక్కడ ఒక రాడ్ పెట్టా, అగోండి ఆ రాడ్ ఉంది కదా, ఆ రాడ్ పెట్టా. ఇక్కడ క్లాత్ అయితే చివరి చుట్టేసి మొత్తం తిప్పలు పెట్టేసా. విపరీతంగా తిప్పలు పెట్టేసినా సరే అది ఎటు తిరిగినా మళ్ళీ తిన్నగా ఇంటికే వచ్చింది. ఎటు తిరిగినా ఒక 2-3 సార్లు నేను తిప్పలు పెట్టుంటా ట్రై చేద్దామని చెప్పేసి. బట్ నేను వీడియో అయితే చేయలేకపోయాను. 2-3 సార్లు తిప్పలు పెట్టా, బట్ తిరిగినని చెప్పి తిరిగేసి మళ్ళీ తిన్నగా ఇంటికే వస్తుంది. ఇంకోటి ఏంటి అంటే అది కూడా మన బర్డ్స్తో 20 minutes దగ్గర ఫ్లై చేస్తుంది ఈజీగా.
20 మినిట్స్ ఫ్లై చేసి ఎక్కడి నుంచి అయినా సరే మళ్ళీ ఇంటికి వచ్చేస్తుంది డెడ్ ఈజీగా. బట్ ఏంటంటే చెప్తున్నా కదా, మన బర్డ్స్ డ్యామేజ్ అయ్యే ఇది ఉన్నప్పుడు మనం ఇంకా వాటి గురించి దీని గురించి ఆలోచించడం అనేది కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం రేపే వచ్చేస్తుంది. 22nd వీడియో అయితే అప్లోడ్ అయితే అవుద్ది. సో ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా, ప్రతి ఒక్కరు లైక్ అయితే వేసుకోండి. అంతకు మించి నేనైతే ఎక్కువ సపోర్ట్ మీ నుంచి సపోర్ట్ అయితే నేను అడగట్లా. నాకు సంబంధించి ఒక 3 to 4 వీడియోస్ అయితే ఉన్నాయి. నేను చాలా ఇంట్రెస్ట్ పెట్టి మనసు పెట్టి చేసిన వీడియోలు. సో ఇది కూడా అదే విధంగా మనసు పెట్టి చాలా 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 ఇష్టంగా చేస్తున్న వీడియో అనమాట. చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేనైతే ఫీల్ అవుతున్నా. సో తెలుసు కదా నెక్స్ట్ ఏం చేయాలో అన్న ఒక్కటి అంతే, ఇంకేం లేదు. ప్రతి ఒక్క నుంచి ఒక్కొక్కటే, కేవలం ఒక్కటే, జస్ట్ అది టచ్ చేస్తే అయిపోయిన పని, ఇంకేం లేదు. సో నన్ను కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. ఎందుకంటే జస్ట్ ఈ ఒక్క వీడియోతో మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోద్ది. ఎందుకంటే ఒక 14 మినిట్స్ వచ్చింది వీడియో అయితే. సో ప్రతి ఒకరు 14 మినిట్స్ చొప్పున ఒక 100 hours 14 గంటలు అవ్వాలంటే 100 గంటలు అవ్వాలంటే ఏం కాదన్న, ఆల్మోస్ట్ 15 నిమిషాలు వచ్చింది. నలుగురు చూస్తే గంట అవుద్ది. సో నలుగురు చూస్తే గంట అవుద్ది. సో 400 మంది చూస్తే 100 గంటలు అవుద్ది. అంతేనా? 400 మంది చూస్తే ఆల్మోస్ట్ అయిపోద్ది. సో అందుకే ప్రతి ఒక్కరికి లైక్ అయితే వేసుకోమన్నారు. లైక్ వేసుకుంటే ఏంటి అంటే అది ట్రెండింగ్ అవుతూ ఉంటుంది అనమాట వీడియో. ఎవరైనా బై ఛాన్స్ స్కిప్ చేసినా సరే మళ్ళీ ఆ వీడియో వెంటనే వస్తూ ఉంటుంది అనమాట. వాళ్ళందరికీ స్కిప్ చేసిన వాళ్ళందరికీ మళ్ళీ కనబడుతూనే ఉంటుంది. ఈ వీడియోలో అంత ఏముంది అని చెప్పేసి ప్రతి ఒక్కరైతే ఓపెన్ అయితే చేస్తారు. నేను సోదంతా చెప్దాం అనుకోలే, బట్ మానిటైజేషన్ దగ్గర ఉంది, మీరు కొంచెం మీ హెల్ప్ కావాలి అన్న ఉద్దేశంతో నేనైతే చెప్తున్నా. సో చెయ్యంతా పీకేస్తుంది మొబైల్ పట్టుకొని. లవ్ యూ గైస్, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు. ఇంకా ఈ యొక్క వీడియోకి అయితే నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి, ఓకేనా? థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, టాటా, బాయ్. మళ్ళీ నెక్స్ట్ కంటెంట్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, ఓకేనా? ఇంకా ఏంటి అంటే బిఫోర్ చాలా వీడియోలు అయితే చేశాను. ఈ 2 daysలో అయితే ఒక్కొక్క రోజులో ఒక 3-4 వీడియోలు అయినా చేసి ఉంటా. సో మీరు ఖాళీ టైంలో ఫ్రీ టైంలో ఉండేటప్పుడు ఏం చేస్తారంటే ఒక్కసారి వీడియోస్ అయితే చూడండి, ఓకేనా? నేను ఒక బర్డ్ అయితే చాలా కాస్ట్లీ పెట్టుకున్నాను అనమాట. సో దాని అప్డేట్స్ అయితే ఇచ్చా. ఇంకా నెక్స్ట్ చాలా అంటే చాలా రేట్ పెట్టుకున్నాం. మీరు కూడా అవాక్ అవుతారు అనమాట. ఒక ఫుల్ లెంత్ వీడియో చేసా, అదే దాని మీద ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఫుల్ లెంత్ వీడియో ఎంత కూడా ఉండదు, జస్ట్ 1 నిమిషం 40 సెకండ్లు ఉంటుంది అంతే. సో దాన్ని కూడా ప్రతి ఒక్కరు లైక్ చేయండి. నెక్స్ట్ ఇంకోటి ఏదో ఒక వీడియో చేసా, అది షార్ట్ వీడియోనే. సో ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్రతి ఒక్కరు కూడా. థ్యాంక్ యూ గైస్. సో లైక్ అయితే మర్చిపోకండి, ఓకేనా? బాయ్.